సరే. ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలు కలిసి ముందుకు సాగే విధంగా ఆయన విప్లవాత్మక మార్పులు చేశారు. రెండూ సమగ్రపరచబడాలి. సమాధితో ఏమి చేస్తారు? సమాధి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? It is to work with a meditative state, with a samadhi like state in a day to day affairs. That is where we differ from many systems. దైనందిన జీవితంలో సమాధి వంటి ధ్యాన స్థితిలో పనిచేయాలి. అలా మనం ఇతర పద్ధతులకు భిన్నంగా ఉంటాము. మానవత్వం గల మానవుడు దివ్యత్వపు స్థితిని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ జీవితంలో జీవిస్తాడు. జీవితానికి జీవనాన్ని ఇవ్వటమే నిజమైన జీవితం అనేది బాబూజీ గారి వ్యాఖ్యానమే. ఒక మానవత్వంతో కూడిన దివ్య జీవితమే నిజమైన జీవితం. ఈ మానవత్వంతో కూడిన జీవితం అంటే ఏమిటి? దివ్య జీవితం అంటే ఏమిటి? Humane is all about generosity. మానవత్వం అంతా ఉదారత గురించే. మానవత్వానికి పరాకాష్ట ఉదారత పెంపొందటమే. ఎందుకు? ఎలా? మనం ఎప్పుడైతే ఈ చక్రాలన్నింటినీ అధిగమిస్తామో, మనం తరచుగా మాట్లాడుకునే ఈ 5 స అంటే సంతృప్తి, శాంతి, సంవేదన, సాహసం, స్పష్టత. And what becomes at the end of these 5 C's is a heart full of acceptance and generosity. That is matured human becoming humane. హృదయం నిండా అంగీకార భావం, ఉదారత పెంపొందుతుంది. అదే పరిణతి చెందిన మానవుడు మానవత్వం గల మానవుడుగా తయారవటం. ఇంకా ఈ ఉదారత పరాకాష్ఠకు చేరాక మనం దివ్యత్వంగా మారతాం.